హలో అండి, అందరికీ నమస్కారం. ఆయన విద్యాసాగర్, సంఖ్యాశాస్త్రవేత్త, న్యూమరాలిస్ట్. ఈరోజు టాపిక్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు చిన్న టాపిక్, మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు తన డేట్ ఆఫ్ బర్త్ వివరించమని చెప్పారు, చెబుదాం. మిత్రులారా, ఎవరైనా ఏ నెలలో అయినా 1 కానీ 10 కానీ 19 కానీ 28 కానీ డేట్ ఆఫ్ బర్త్లో జన్మిస్తే వాళ్ళు ఖచ్చితంగా రాజముద్ర కలిగి ఉంటారు. రాజముద్ర అంటే గవర్నమెంట్ జాబ్ చేసే అవకాశం 100%లో 80% చేస్తారని చెప్పవచ్చు. మిగతా 20% ఎందుకు చెప్పలేదంటే, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన కర్మ పాపాలు కానీ, వీళ్ళు చేసుకున్న అపరాధాలు కానీ, పేరులో ఉన్న సంఖ్యాబలం కానీ నిమిత్తం ఆ 20% ఏదన్నా కానీ జాబ్ చేయలేకపోవటానికి కారణం అని చెప్పుకోవచ్చు. ఈ మనోహర్ అనే పేరులో 25వ నెంబర్ ఉంది. ఆ 25వ నెంబర్లో 16వ నెంబర్ కూడా ఉంది. అచ్చులు తీసేస్తే 16వ నెంబర్ ఉంది. సౌందర్య 16, సడన్ డెత్, అది తెలుసుకోవాలి. అలాగే మనోహర్ అనే పేరు ఆయన 32లో మార్చుకున్నాడు. కానీ పిరమిడ్ సిస్టంలోకి వచ్చేసేసరికి అతనికి 6వ నెంబర్ వచ్చింది. ఈ 6వ నెంబర్ రావటం వల్ల అప్ అండ్ డౌన్స్ లైఫ్ లీడ్ చేస్తారు. ఓన్లీ ఆ నెంబర్ చూసుకోవటమే కాదు, పిరమిడ్ సిస్టంలో చూసుకోవాలి. అప్పుడే మంచి సక్సెస్ ఉండిద్ది. అతను మనోహర్ గారు, మీరు ఒకసారి నన్ను కన్సల్ట్ అవ్వండి వాట్సాప్ ద్వారా. అప్పుడు మీ నేమ్ మనం ఇద్దాము. మీ నేమ్లో MAN మ్యాన్ అనే రాకూడదు, మ్యాన్ అని రాకూడదు, NO నో రాకూడదు, SAN సన్ రాకూడదు, ఎండ్ రాకూడదు. ఇలాంటి నేమ్కి సరిపడా ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ రాకూడదు. మన నేమ్లో మంచి ప్రొనౌన్సియేషన్ ఉండాలి. మీ నేమ్ చూస్తే బాగాలేదు. మీరు పుడతాం మంచి సూర్య అంశతో పుట్టారు, కానీ మీ పేరు మట్టుకి మీకు మంచి నెంబర్లో లేదు. అదొకటి మీరు గమనించుకోవాలి. థ్యాంక్ యూ అండి మనోహర్ గారు. అలాగే ఈరోజు ఒక లెజెండరీ పర్సన్ అయిన ఏపీజే అబ్దుల్ కలాం గురించి, మన గత రాష్ట్రపతి గురించి చెప్పుకుందాము. గతంలో చేశాడు. అతను పుట్టింది 15వ తారీఖు 10వ నెల 1931లో అతను జన్మించారు. అతను సక్సెస్ నెంబర్ 1 ఉంది. అతని పేరు వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం. 37 నెంబర్ ఉంది. 37 నెంబర్ని ద లీడర్ నెంబర్ అంటారు. ఆ నెంబర్ ఉంటే అగ్రస్థాయిలో ఉంటారు. వాళ్ళు గొప్ప వ్యక్తిగా వాళ్ళు జీవించే అవకాశం మెండుగా ఉన్నాయి. 37 నెంబర్ లీడర్ నెంబర్. ఒక గురువు కేతు కలయికతో వచ్చిన నెంబర్ అది. 3 అంటే గురువు, 7 అంటే కేతువు, కలయికతో వచ్చిన నెంబరే 37 నెంబర్కు మనం తీసుకోవాలి. అతను పుట్టింది 15వ తారీఖు 10 1931లో పుట్టారు. అతను సక్సెస్ నెంబర్ 1. పేరులో వచ్చేసరికి 37 1, అందుకే సక్సెస్ అయ్యాడు. ఆయన డెత్ అయిన సంఖ్యలు కూడా తీసుకుంటే 6లో డెత్ అయ్యాడు. 6 సక్సెస్ నెంబర్లో డెత్ అయ్యాడు. అంటే 1 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రుడు. వీళ్ళిద్దరికీ శత్రువులుగా వర్ణిస్తారు. 1 పుట్టిన వాళ్ళు 6లో పేరుండకూడదు. 6లో పుట్టిన వాళ్ళకి 1లో పేరుండకూడదు. మిత్ర సంఖ్యల్లో పేరుండాలి. 1కి 6కి మిడిల్ సంఖ్య 9లో ఉండాలి, లేకపోతే 5లో ఉండాలి.
అలాంటప్పుడు వాళ్ళు యోగిస్తారు. అది గుర్తించాలి. అలా గుర్తించినప్పుడే మంచి సక్సెస్ వచ్చింది. అతను సక్సెస్ నెంబర్ 1 ఉంది. 1 ఉన్నప్పుడే అతని పేరు కూడా 37లో ఉంది. అందుకే ఆయన గొప్ప వ్యక్తిగా జీవించారు. మనకెన్నో భారతదేశానికి ఎన్నో సేవలు అందించారు. అది గమనించాలి ప్రేక్షకులారా. ఎవరైనా 1, 10, 19, 28 తారీఖులో పుడితే సూర్య భగవానుడు ఆశీస్సులు బై బర్త్ వాళ్ళకిస్తాడు. వాళ్ళు గొప్ప మనుషులుగా జీవిస్తారు. ఓన్ డిసిషన్స్ తీసుకుంటారు. అంటే సొంత నిర్ణయాలు తీసుకుంట శక్తి సామర్థ్యం వాళ్ళకే ఉంది. వాళ్ళు ఒకరి కింద ఎప్పుడూ తల వంచి బతకరు. గర్వంగా జీవిస్తారు. నాయకత్వ లక్షణాలు వాళ్ళలో ఉంటాయి. మీరు 1 గాని 10 గాని 19 గాని 28 గాని పుట్టారా, మీరు గొప్ప అదృష్టవంతులు. ఒకసారి గమనించండి ప్రేక్షకులారా. పేరనేది ఎంత విలువైందనేది మీరు ఆలోచించాలి. మనం ఎవరైనా పిలిచినా మన పేరుతోనే పలకాలి. పేరు ఎంతో మన జీవితంలో ఎంతో విలువైనది. పేరు మించింది ఏదీ లేదు. అదే పేరు మంచి సంఖ్యాబలంలో మార్చుకోవాలి. సంఖ్యాబలం అంటే నెంబరే చూడకూడదు. గ్రాఫాలజీ చూడాలి, ప్రొనాలజీ చూడాలి, సిగ్నేచరాలజీ చూడాలి, అలాగే పిరమిడ్ సిస్టంలో చూడాలి. అలా ఉన్నప్పుడే ఆ వ్యక్తి మంచి సక్సెస్ అందుకుంటాడని నేను నమ్ముతున్నాను. నమ్మాలి, తప్పదు, అవకాశం లేదు. ఉన్నప్పుడే మంచి సక్సెస్ అందిస్తారు. 1, 9 కాంబినేషన్లో పుట్టారా, వెరీ సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు. 1, 5 కాంబినేషన్లో పుట్టారా, వెరీ గుడ్ పర్సన్స్ అవుతారు. 1, 6 కాంబినేషన్లో పుట్టారా, వాళ్ళు అటు వెళ్ళరు ఇటు వెళ్ళరు, మధ్యలో నిలబడిపోతారు. సక్సెస్ అనేది పెద్దగా ఉండదు. 4 and 6 కాంబినేషన్లో పుట్టారా, విజయం మీదే. 5 and 8 కాంబినేషన్లో పుట్టారా, రాజ్యాన్ని ఏలుతారు. ఎగ్జాంపుల్ నిన్న చెప్పుకున్నాం చిరంజీవి గారని. నరేంద్ర మోడీ మనం చెప్పుకుందాం అతని గురించి కూడా. మీరు అది గమనించండి. గమనించి మనోహర్ గారు మీ పేరు ప్రొనౌన్సియేషన్ బాగాలేదు, ఎంఏఎన్ మ్యాన్ ఉంది, నో ఉంది, ఇలాంటి పేరు మీకు సూటబుల్ కాదు. మీరు మంచి అదృష్ట జాతకంలో పుట్టారు. మీరు మంచి రాజముద్రను కలిగి ఉంటారు. అట్లీస్ట్ రాజముద్ర కలిగి ఉండపోయినా కనీసం ప్రైవేట్లోనన్నా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది గమనించండి. సూర్య అంశతో పుట్టిన వాళ్ళు 1/1 సూపర్ కోడ్లో పుట్టిన వాళ్ళు సూర్యుని వలె కాంతులతో వికసిస్తూ ఉంటారు. సూర్య తేజస్సు వాళ్ళలో ఉండిద్ది. 1/8, 1/7 ఉన్నవాళ్ళు చామన సాయిగా ఉంటారు. మన పేరే కాదు, మన పేరులో మన సంఖ్యాబలం, మన డేట్ ఆఫ్ బర్త్ సంఖ్యాబలంలో మార్చుకున్నప్పుడే తర్వాత వచ్చేసి మొబైల్ నెంబర్ కూడా మీ సంఖ్యాబలంలో మార్చుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్స్ నెంబర్లు కూడా సంఖ్యాబలంలో మార్చుకోవాలి. అప్పుడే గొప్ప వ్యక్తులుగా అదృష్టాన్ని ఆవగింజైన అదృష్టం మనలో ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం సక్సెస్ను చూస్తాము. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎంత గొప్ప వ్యక్తి, ఎంత మంచి లైఫ్ లీడ్ చేశారు వాళ్ళు. రామోజీరావు 46 నెంబర్ ఉంది. రేవంత్ రెడ్డి 64 నెంబర్ ఉంది. 1 నెంబర్లో ఉంది కాబట్టి వాళ్ళు అంత సక్సెస్ఫుల్ లీడర్స్ అయ్యారు. అది గమనించాలి మిత్రులారా. పవన్ కళ్యాణ్ 1
లక్కీ నెంబర్. సక్సెస్ నెంబర్ 1 పవన్ కళ్యాణ్. అలాగే గమనించండి ప్రేక్షకులారా, హృతిక్ రోషన్ 19 పుట్టాడు. అలా 1 పుట్టినోళ్ళు రాజముద్రను కలిగి ఉంటారు, లేకపోతే అగ్రస్థాయిలో ఉంటారు. ఏ వృత్తుల్లో, ఏ ఉద్యోగాల్లో, ఉన్నా కూడా పై స్థానంలో ఉంటారు వాళ్ళు. దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ 1లో పుట్టిన వాళ్ళు అంటే దేవుడిచ్చిన గొప్ప వ్యక్తి యొక్క గిఫ్ట్ అది. మీరెంత అదృష్టవంతులు 1 పుడితే. 1 కానీ 10 కానీ 19 కానీ 28 పుట్టినోళ్ళు మిత్రులారా ఒకసారి గమనించండి. మీకు ఇంకా సక్సెస్ రాకపోతే నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. పేరు ఎంత విలువైందో ఒకసారి ఆలోచించండి మిత్రులారా. రామ్దేవ్ బావా 46, అబ్దుల్ కలాం 37, రేవంత్ రెడ్డి 64. ఈ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మంచి సక్సెస్ఫుల్ లీడర్స్ అయ్యారు. మీరు కూడా గమనించి మా స్క్రోల్ అయిన నంబర్లకి కాంటాక్ట్ అవ్వండి. నేమ్ కరెక్షన్ అనేది చాలా విలువైంది. ఎలా పడితే అలా చేసుకోకూడదు. మన నేము మన పిరమిడ్ సిస్టంలో ఉండాలి. మన నెంబర్ అనేది, మన డేట్ ఆఫ్ బర్త్ నెంబరు మన పేరుకి సూటబుల్ అవ్వాలి. సూటబుల్ అయినప్పుడే ఆ మనిషి విజయాలు అందుకోవటానికి అవకాశాలు ఉంటాయి మెండుగా. అలాగే మిత్రులారా, వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అప్పుడే మీకు యూనివర్సల్ నుంచి మంచి మేలులు జరుగుతాయని ఆశిస్తున్నాను. మీరు కూడా గమనించకండి, అసలు మన జీవితం ఏంది, ఎలా ఉన్నాం, ఎలా గ్రోత్ అవుతున్నాం అనేది ఒకసారి ఆలోచించుకుని కన్సల్ట్ అవ్వండి. ఏపీజే అబ్దుల్ కలాం 37వ నెంబరు. అతను శాస్త్రవేత్త అయ్యాడు, రాష్ట్రపతి అయ్యాడు, మంచి హుందాగా బతికేరు ఆయన. కానీ చనిపోయింది 1 సక్సెస్ నెంబర్ ఉంటే 6 సక్సెస్ నెంబర్లో చనిపోయారు. అంటే ఈ 2 విరోధులు. శుక్రుడు రాక్షసులకు అధిపతి, సూర్యుడు దేవతలకు అధిపతి. వీళ్ళిద్దరికీ పడనే పడదు. అది గమనించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలాంటి ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వారు మనల్ని కన్సల్ట్ అయితే వాళ్ళకి కనీసం ఆవగింజంతన్నా లక్కీ ఉండాలి, అదృష్టం ఉండాలి. మీరు అందరూ మీ నేమ్ను సరి చేసుకుంటారంటూ ఈరోజు మీ అందరికీ మరొకసారి నా నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ.